తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా పర్యాటక రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్ ఘనమైన ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియం వేదికగా నేటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 6:30 ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో 125 దేశాల అందమైన భామలు పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే సామాన్య పౌరులకు సైతం వీక్షించేందుకు సర్కార్ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో తొలిసారి జరగనున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏర్పాట్లు పూర్తి చేసింది. వైభవంగా 120 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో పరేడ్ చేయనున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ ప్రత్యేకమైన ప్యారెడ్ గుస్సాడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణంగా సాగనున్నాయి. 3,000 మంది హాజరు కావచ్చని అంచనా. శుక్రవారం సాయంత్రానికి 108 దేశాల నుంచి అందగత్తెలు రాష్ట్రానికి చేరుకోనున్నారని సమాచారం. చారిత్రక ప్రదేశాలు, సాంప్రదాయ కళలు యునెస్కో గుర్తించిన సంపద మిస్ వరల్డ్ పోటీదారులకు చూపనుంది. బుద్ధవనం, నాగార్జున సాగర్, వరంగల్ కోట, రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి, యాదగిరి గుట్టను చుట్టేలా ప్రణాళిక చేశారు. చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్ తో పాటు పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను వివిధ దేశాల సుందరీమణులు ప్రదర్శించనున్నారు. పౌరుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు వివరించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని, మెడికల్ టూరిజంలో భాగంగా ఏఐజీ ఆసుపత్రిని అందాల భామలకు చూపనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.